టీటీడీని మాజీ సీఎం జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చేశారని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే కలియుగ దైవం వద్ద మొదలైన ప్రక్షాళన ఎఫెక్ట్ తాడేపల్లికి తాకిందని ఎద్దేవా చేశారు. టీటీడీ పనుల్లో మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కమిషన్లు దండుకున్నారని మండిపడ్డారు. టీడీపీని రాజకీయ పునరావాసంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన పనులపై జ్యుడిషియల్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఓదార్పు యాత్రలు కాదు తీర్థయాత్రలకు వెళ్లాలని భానుప్రకాష్ రెడ్డి హితవు పలికారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి మార్పుతో శ్రీకారం చుట్టారు. ఆ ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ కు తగిలినాయి. కొండ మీద మారిస్తే ఇక్కడ తగిలింది వైబ్రేషన్స్. వణికిపోతున్నారు. ఎందుకంటే మామూలుగా నేను దాదాపు 27 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, ఏ రోజు ఇంత అవినీతిమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఖజానా మీద కూడా వీళ్ళు కన్నుబడింది. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చరిత్రలో ఏ చైర్మన్ తీసుకోలేని విధంగా 10%, 50% టీటీడీ వర్క్ లో కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తులు అనేక మంది మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల పైచిలకు కమిషన్లు వచ్చాయని చెప్పి శ్రీవారి భక్తులు చెప్తున్నారు టీటీడీ వర్క్స్ నుంచి. అలాంటి వారిని ఎలా నియమిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? అంతేకాకుండా అక్కడ ధర్మారెడ్డి గారు ఈవో, ఒక కస్టోడియన్గా, ఒక కాపలాదారుడుగా ఉండాల్సినటువంటి ధర్మారెడ్డి గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ తిరుమలని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. అది వైసీపీ కార్యాలయం అయిపోయింది. ఎంత దిగజారుడికి దిగేశారంటే పూర్తిగా ఇన్ఛార్జీలు కూడా టికెట్ ఇస్తున్నారు. ఇన్ఛార్జీలకు ఏం సంబంధం అండి?